జై హో. అతడేమీ తంజావూరు రాజు కాదు, తరగని సంపద లేదు. కానీ వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టి పంపించాడు. ఆకలి మంటలతో అల్లాడిన వలస కార్మికులను ఆహారమిచ్చి ఆదుకున్నాడు. సొంతింటి కోసం దాచిన డబ్బు, భార్య బంగారు నగలు కరిగిపోయాయి. అయినా వెనుకాడని నేటి దానకర్ణుడు, మేటి దయామయుడు దోసపాటి రాము. లాక్డౌన్ వేళ రైస్ ఏటీఎంతో పేదల ఆకలి తీర్చి దేశానికే ఆదర్శమయ్యాడు. గత ఏడాది కోవిడ్ దెబ్బకు జనజీవన చిత్రం ఛిద్రమైంది. లక్షలాదిగా చేజారిన ఉద్యోగాలతో బతుకు బేజారైంది. మధ్యతరగతి దారుణంగా దెబ్బతిన్నది. కష్టజీవులు పొట్టచేత పట్టుకుని నగరాల నుంచి పల్లెలకు వలసబాట పట్టారు. ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం దొరకటం గగనమైంది. నిరుపేదల ఈ దయనీయ స్థితి ఓ దయామయుణ్ణి కలచివేసింది. తనకున్న వనరులతోనే అభాగ్యుల ఆకలి తీర్చారు. లేదు పొమ్మనకుండా ఆదరించారు. నిజమైన అన్నదాతగా అందరి మనసులు గెలిచిన ఆ హైదరాబాద్ వాసి రాము దోసపాటి. ఆయన ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఎవరి స్థితిగతులను ప్రశ్నించక లాక్డౌన్ వేళ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి వేలాది మంది ఆకలి తీర్చారు. అంతేకాదు తలో చేయి వేయగల దాతల్ని పోగు చేశారు. కష్టాలలో ఉండి రాలేని వారి చెంతకు స్వయంగా వెళ్లి సాయపడ్డారు. నిరంతర అన్నప్రసాదానికి స్ఫూర్తినిచ్చిన ఘటన ఎంతో ఆసక్తిదాయకం. ఆ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు నా ముందు ఉన్న ఆమె చాలా చికెన్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆ చికెన్ షాప్ అతను లేట్ అవుతుంటే నేను అడిగిన, ఇంత లేట్ ఎందుకు, ఉన్నది ఒక ఆమెగా అంటే, సార్ ఆమె 2000 రూపీస్ చికెన్ కొంటుంది సార్, అందుకే ఇంత లేట్ అవుతుంది అని అంటే, అప్పుడు నేను ఆమెను అడిగిన, 2000 రూపాయల చికెన్ ఎందుకు కొంటున్నావమ్మా అంటే, సార్ మా అపార్ట్మెంట్ ముందల ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఒరిస్సా వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్లకు భోజనానికి కూడా ఇబ్బంది అవుతుంది 2-3 రోజులుగా, ఉత్త అన్నం పెడితే వాళ్లకు బలం రాదేమో అనుకొని చికెన్తో పెడదామని చెప్పేసి నేను ఈ చికెన్ తీసుకెళ్తున్నా సార్ అన్నది. నీ శాలరీ ఎంత అని అడిగిన, 6,000 సార్ అన్నది. 6,000 జీతంలోనే 2,000 రూపాయలు పెట్టి వేరే వాళ్ళ ఆకలి తీరుస్తుంది. మనము పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తాం, 1,50,000-2 లక్షల జీతాలు ఎత్తుతున్నాము. అలాంటిది మనం ఎందుకు ఈ థాట్ రాలే మనకు? కనీసం మెయిన్ ఫోకస్ షుడ్ బి మిల్క్, మీల్, మెడిసిన్. అది ఎనీ టైం దొరకాలి వాళ్ళకు. అప్పుడు వాళ్ళు నడుచుకుంటూ పోవడం ఆపేస్తారు అని చెప్పి మేము ఏటీఎం ఎనీ టైం మీల్ ఆర్ మెడిసిన్ ఆర్ మిల్క్ అని చెప్పేసి పెట్టినాం. మీకు కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్ కానివ్వండి, మీ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో గ్రాసరీస్ అన్నీ మేము తెచ్చి ఇక్కడ పెట్టినామని చెప్పి 24/7 సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. లాక్డౌన్ ఎత్తివేసిన పేదల కష్టాలు తీరలేదు సరికదా, మరింత పెరిగాయి. ఆకలిగొన్న వారికి అన్నం అందించటాన్ని ఇంకా కొనసాగించాలని రాము నిశ్చయించారు. బిగినింగ్లోనే మేము 1 మంత్లో క్లోజ్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్, ఎప్పుడైతే గవర్నమెంట్ ట్రైన్స్ స్టార్ట్ చేసిందో వలస కూలీలందరూ వెళ్ళిపోయారు, ఇంకా అయిపోవలసింది. కానీ తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్ యాడ్ అవ్వుకుంటూ పోయింది. మాకు వలస కూలీలు అయిపోగానే ఇళ్లలో పనిచేసే వాళ్ళు వచ్చారు, కరోనా సార్ ఎవరు రానియట్లేదు, తర్వాత ఆటో డ్రైవర్లు వచ్చారు. అలాగా రకరకాల సెగ్మెంట్లు యాడ్ అవ్వడంతో ఇంకా మాకేమైపోయిందంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద గొప్ప తేడా చూపలేదు. కాస్త స్థితిమంతులు సైతం ఆకలితో అల్లాడారు. కానీ ఉచిత ఆహారం కోసం నిలుచుని చేయి చాచి అడిగినవారు కాదు. అభిమానం అడ్డొచ్చింది. అలాంటి వారికి రాము గోప్యంగా ఆహారం అందించారు. చాలామంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అనండి, ఈవెంట్ ఇండస్ట్రీ అనండి, హోటల్ ఇండస్ట్రీ అవ్వండి, అలా చాలా ఇండస్ట్రీస్లో కూడా చాలామంది సడన్గా ఈ కోవిడ్-19 వల్ల ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు సడన్గా రోడ్డు మీదకి వచ్చి ఎలా బతకాలో కూడా తెలియకుండా ఇబ్బంది పడుతూ, ఎప్పుడూ పక్కింటోళ్ళని బదులు అడిగిన వాళ్ళు కూడా కాదు. అలా వెళ్తున్న జర్నీలో సడన్గా హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. ఈ వరదలు వచ్చినప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా మా ఎల్బీ నగరే. అందరికీ ఇక్కడ ఒక రైస్ ఏటీఎం ఉందని తెలిసింది. సో ఆ రైస్ ఏటీఎం దగ్గరికి వెళ్తే మనకు కూడా భోజనానికి ఇబ్బంది లేకుండా అంతో ఇంతో సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి వందలాది మంది మా ఇళ్లలో మొత్తం తడిచిపోయినాయి సార్, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అని అంటే మనం నో చెప్పలేక రోజుకి దాదాపుగా 300 నుంచి 400 మందికి మనము రైసు, దాల్, ఆయిల్ ఇవన్నీ ఇచ్చినాం. 10 మందికి సహాయం చేసే రాముకి కుటుంబం కూడా అండగా నిలిచింది. మనకు హైదరాబాద్లో వరదలు బాగా వస్తున్నప్పుడు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, 7th అని.
సార్ మా దగ్గర చెరువు తెగిపోయింది, మాకు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఇంట్లోకు, మా భర్త పని కోసం అని బయటికి పోయిండు, నేను చిన్న చంటి బిడ్డని ఎత్తుకొని ఉన్నా, డోర్కు అడ్డంగా నీళ్లు లోపలికి రాకుండా సార్, మేము ఎంతసేపు బతుకుతామో కూడా తెలియదు, కొంచెం హెల్ప్ చేయగలరా, నీళ్లు ఇంట్లో నిండిపోతున్నాయి అని. నేను సడన్గా వాలంటీర్లను తీసుకొని పోయి ఆమె గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్కి షిఫ్ట్ చేయగలిగినాం. బట్ వర్షం బాగా పడుతుంది, నాకు కూడా ఇంటి నుంచి కాల్ చేస్తున్నారు, ఇంత వర్షం పడుతుంది, నేను ఎక్కడున్నాడు, ఫోన్ ఎత్తట్లేడు అని టెన్షన్. రిటర్న్ ఇంటికి వచ్చినాక నా వైఫ్ కూడా గట్టిగా అరిసింది, అదే నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంది, ఇంత వర్షంలో ఎందుకు బయటికి పోయినావు, మరి మాకు చూసుకోవాలిగా అని. సరే ఒక 2 నిమిషాలు ఆగు, నేను స్నానం చేసి వస్తా అనేలోగా మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసింది. నేను స్పీకర్ ఫోన్ పెట్టినా, అన్నా మీరు నన్ను కాపాడిర్రు, నా బిడ్డను కాపాడిరు, కానీ ఆ బిడ్డ గంట నుంచి ఏడుస్తూ ఉన్నారు, పాలు ఇబ్బంది అవుతుంది, పాలు లేక, సో మా ఆయన రావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది, ఏమైనా పాలు అందియగలుగుతారా అంటే, అప్పటిదాకా కోపంగా ఉన్న నా భార్య ఆ కాల్ వినగానే స్టవ్ మీద పాలు పెట్టి వెయిట్ చేసింది. సూర్యోదయంతోటే దోసపాటి రాము సేవా దినచర్య ప్రారంభమవుతుంది. సాయం కోసం వచ్చిన వారిని పరిశీలించి అవసరమో కాదో నిర్ధారించుకుంటారు. ఇచ్చిన బియ్యం, పప్పులు, వంట నూనెకు ప్రతిగా పనిచేయగలిగిన వాళ్లకి పని కల్పిస్తారు. ఆ సాయం ఓ కుటుంబానికి సరిపోతోంది. వయోవృద్ధులైతే వెంటనే సహాయపడతారు. హైదరాబాద్లో ఏ ఒక్కరూ ఆకలితో పడుకోవద్దు, ఎట్ ద సేమ్ టైం మనం అపాత్ర దానం చేయొద్దని చాలా స్ట్రిక్ట్గా అనుకున్న తర్వాత నేను చూసింది ఏంటి అంటే వాళ్ళ సోర్సెస్ ఏంటి స్క్రీనింగ్లో. వీళ్ళు లెట్సే నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్నండి, నాకు చాలా ఇబ్బంది ఉందని వస్తే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు, వాళ్ళ హోమ్ టౌన్లో ఏమైనా వీళ్ళకి అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుందా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయా, రేషన్ కార్డు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇలాంటివి ఏవి రావట్లేవు, వాళ్ళకు 6-7 monthsగా జీతం లేదు అని అంటే అన్కండిషనల్గా 1 month సపోర్ట్ ఇస్తున్నాం. ఓ బస్తా బియ్యం ఇస్తే ఓ ఇంటికి కొన్నాళ్లు సరిపోతాయి. కానీ అదే ఇంటిలో ఉద్యోగం లేని ఒకరికి ఉద్యోగమో పనో ఇప్పిస్తే వాళ్ల స్థితిగతులు మెరుగవుతాయి. నైపుణ్యం ఉన్నా నైపుణ్యం లేని కార్మికులకు రైస్ ఏటీఎం సిఫార్సులతో ఉపాధి కల్పించారు. పెద్ద మనసుతో పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు. అంత మాత్రం చేత ఆయన సంపన్నుడేమీ కాదు, నోటిలో వెండి చెంచాతో పుట్టలేదు. ఇనిషియల్ ప్లానింగ్ మొత్తం ఒక 5 to 7 lakhsలో అయిపోతాయని అనుకున్నా, కానీ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవ్వడం, లాక్డౌన్ కంటిన్యూ అవ్వడం, దాంతో నేను ఒరిజినల్గా దీనికోసం అని కాకుండా మధ్యతరగతి మెంటాలిటీ నాకు కూడా ఏంది, 2 bedroom ఫ్లాట్లో ఎన్ని సంవత్సరాలని ఉంటాం, పిల్లలు రోజు 3 bedroom ఫ్లాట్ కావాలి. అదే టైంలో జనాలు రకరకాల ఇబ్బందులతో వస్తున్నారు, చాలా కష్టంతో వస్తున్నారు, చాలా బాధతో వస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నప్పుడు మేమేం చేస్తున్నాం, అరే మనకైతే 3 bedroom అనేది లగ్జరీ, ఇదేమో వీళ్ళకి నీడు, వాళ్ళు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారు, సరే హెల్ప్ చేద్దాం కదా అనుకున్నాం. కానీ మొత్తం మేము తెచ్చుకున్న 40 లక్షల రూపాయలని మేము దీనికి ఖర్చు పెడతాం అనుకోలే. ఆకలి తీరేది కాదు, రాము సేవ ఆగేది కాదు. దోసపాటి దంపతుల సేవ నిరంతర మానవతా కార్యక్రమం. రాము రైస్ ఏటీఎం వేలాది కడుపులు నింపి లక్షలాది హృదయాలు గెలుచుకున్న అక్షయ పాత్ర. జై హో.